ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రంగినేని అభిలాష్ రావు గారు, సీనియర్ మైనార్టీ నాయకులు బద్రుద్దీన్ గారు ఉన్నారు. ఈరోజు నిన్న అదేవిధంగా ఒక గంట ముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మన దరిద్రం ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు కేంద్ర హోంశాఖ మంత్రులుగా ఉండడము, కేంద్ర మంత్రివర్గాలలో ఉండడం, అట్లా చెప్పాల్సిన దౌర్భాగ్యం మనకు ఏర్పడింది. పదవులు ఉన్నాయి కాబట్టి చెప్పాలి, తప్పదు. ఆయన ప్రెస్లో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి పెట్టిన ఒక చెత్త కేసుకు సంబంధించి ఆయన ఏదో పోయి అక్కడ ఓ సాక్ష్యం ఇవ్వడానికి పోయి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు, గంటకు ముందు కరీంనగర్లో మాట్లాడిన మాటలు చూస్తే ఒక విషయం నిర్ధారణ ఏంటంటే బండి సంజయ్ని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాల్సిన సమయం మాత్రం ఖచ్చితంగా వచ్చిందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. సమయం సందర్భం లేకుండా నోటికొచ్చినట్లు పిచ్చివాగుడు వాడడం అనేది ఈ బండి సంజయ్కి అలవాటైపోయింది. ఎంతొస్తే అంత పేపర్లల్లో హెడ్లైన్ కోసము, ఏదో సంచలనంగా మాట్లాడినామని చెప్పుకోవడం కోసము, సోషల్ మీడియాలో లైకుల కోసం మాట్లాడే దౌర్భాగ్య స్థాయికి, నీచమైన స్థాయికి ఇటువంటి నాయకులు దిగజారడం అనేది చాలా బాధాకరం. సమాజాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఇలా మాట్లాడే పద్ధతిలో ఈ నాయకులు వ్యవహరించడం అనేది చాలా అధ్వానమైన విషయం. నేను దీనికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. కనకపు సింహాసనమున శునకము అనే సామెత ఇటువంటి నాయకులకు సరిగ్గా అతికినట్టు జరిగిపోతుందనే విషయం నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మెదడు మోకాల్లో ఉన్నట్టు మాడుతూ ఉన్నారు. నీ పోయిన సబ్జెక్ట్ ఏంది? వాళ్ళేదో సాక్ష్యం ఇవ్వమని పిలిస్తే నీవేం చెప్పావో బయట జనాలకు చెప్పు. కానీ సందర్భం దొరికితే చాలు, ఏం మాట్లాడుతున్నా తెలియకుండా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ఇష్టారీతిన నోటికొచ్చినట్లు ఓ పద్ధతి లేకుండా దిగజారుడు భాషతోటి మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు అనే విషయాన్ని నేను బండి సంజయ్కి తెలియజేస్తున్నాను. ఏం లాంగ్వేజ్ నాకు అర్థం కాదు. నీచులు అంటావు, దుర్మార్గులు అంటావు, వావి వరుసలు లేవంటావు. ఇంగిత జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నాను. వావి వరుసలు అనే మాట ఎప్పుడు మాట్లాడాలి, దేనికి మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలనే విషయం కనీస జ్ఞానం ఉందా? నీకు మంత్రి పదవి ఇచ్చిన వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇటువంటి భాష మాట్లాడేటటువంటి వాళ్ళని చూసిన తర్వాత, ఈ స్థాయికి దిగజారిపోయినటువంటి మాటలు మాట్లాడే వాళ్ళని చూసిన తర్వాత ప్రజలు కేంద్ర మంత్రివర్గం మీద కూడా గౌరవం పోగొట్టుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళ కేంద్ర మంత్రివర్గాల్లో ఉండేవాళ్ళు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాకు సరిపోయే మాటలా ఇవి? ఇంత చిల్లరగా మాట్లాడడానికా నీకు మంత్రి పదవి ఇచ్చింది అనే విషయాన్ని వాళ్ళ బండి సంజయ్ ప్రశ్నించుకోవాలి. నాకు అర్థం కాలేదు. ఏదో ఘనకార్యం చేసినట్లు, రాష్ట్రానికి ఏదో 1000 కోట్ల ప్రాజెక్టు, 10,000 కోట్ల ప్రాజెక్టు నువ్వు తీసుకొస్తే ఏదో జనసందోహాన్ని తీసుకుపోయి ఏదో చేసినట్టు ఓ పనికిమాలిన కేసు, దానికి నీదో పనికిమాలిన సాక్ష్యం, దానికి బీజేపీలోని లేని సంస్కృతి. నీవేదో సాక్ష్యానికి పోతే వందలాది మందిని తీసుకొని వచ్చి అక్కడ రోడ్ల మీద ప్రదర్శనలు,
గుళ్ళల్లో పూజలు, సరే పూజలు చేసుకోండి తప్పులేదు, కానీ సాక్షి మీయడానికి పోయినప్పుడు ఏదో బల ప్రదర్శనకు పోయినట్టు ఏం ఘనకార్యం చేసినావా నాకు అర్థం కాదు. నువ్వు సాక్ష్యం పోతే వేలాది మందిని ఇటువంటి సంస్థ తీసుకొచ్చి బీజేపీని బస్సు పట్టించినావు కాబట్టి ఉన్న పని కూడా బీకినారు. ఇవాళ ఏదో ఒక 10 పది వస్తే దాన్ని రాష్ట్రం కోసం వినియోగించేది పోయి కరీంనగర్ పార్లమెంటు వాళ్ళు ఏదో నరేంద్ర మోడీ ముఖం చూసి రామమందిరం ఆ ఉద్యోగంలో ఓట్లేస్తే మళ్ళీ మంత్రి పదవి తెచ్చుకొని ఏదో రాష్ట్రానికి 4 మంచి పనులు చేసేది పోయి పొద్దున్న లేస్తే నీ మాటల్లో ద్వేషం, నీ మాటల్లో ఒకలాంటి శత్రుభావన కేసీఆర్ గారి మీద కానీ కేటీఆర్ గారి మీద కానీ, కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడడం అనేది ఏం సంస్కృతి ఇవాళ బీజేపీకి చెప్పాలి. ఏ స్థాయిలో వారి గౌరవ ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ నాయకులు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పుంతలు తొక్కించిన నాయకుడు, నీ స్థాయి ఏంది, వారి స్థాయి ఏంది? నక్కకు నాగలోకానికి అంత తేడా ఉంటుంది. ఏదో అదే సామెతలాగా అందరి ధర్మాన ఏదో పదవి వచ్చినంత మాత్రాన రోజు కేసీఆర్ గారిను కేటీఆర్ను తిడితే గొప్పోడి వైపు బండి సంజయ్, ఇటువంటి చిల్లర మాటలు మానుకుంటే మంచిది. ఏ విషయాన్నైనా కానీ ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు, బాధ్యతగా పదవులు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలని ఇంగిత జ్ఞానం లేకపోతే ప్రజలు బుద్ధి చెప్తారనే విషయాన్ని గమనించాలి. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, అసలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నీ బాధ్యతలు ఏంటో నీకు తెలుసా? ఎన్నడైనా పార్లమెంట్లో 4 మాటలు మాట్లాడినావా తెలంగాణ రాష్ట్రం గురించి, నీ శాఖ గురించి? 4 మాటలు నీకు వచ్చిన భాషలనే, ఆ తత్తర భాషలో తుత్తర భాషలో మాడతావు కదా, ఆ భాషలైనా కానీ ఎప్పుడన్నా ఏదైనా అంశం గురించి మాడగలుగుతావా? నువ్వు కేటీఆర్ గారి గురించి మాట్లాడతావు. నీ స్థాయి ఏంది, నీ వ్యవహార పదవి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, పదవులు ఉన్నంత మాత్రాన ప్రజా జీవితంలో ప్రజలలో స్థాయి రాదు. బీజేపీ నాయకులే నిన్ను ఒక జోకర్లా చూస్తూ ఉన్నాను. నాకు అర్థం కాక మాట్లాడతాను. నేను ఇంకో దూకే దోచుకున్నాను మీకు అందరికీ. ఈయనను పార్లమెంట్లో మాట్లాడమంటే స్పీకర్ గారు ఓం బిర్లా గారు లేచి ఆయన శాఖకు సంబంధించి మారడం అంటే ఇక చూడు నేను చూపిస్తాను. తమరి బతుకు ఇది. ఐటమ్ నెంబర్ 6 బాబా ఏం చెప్తున్నాడు స్పీకర్ గారు? కాగజ్ లేదో ఉసుకు కాగితం ఇవ్వండి, సంజాయించండి. తమరి వ్యవహారం ఇది. ఒకరికొకరు చెప్పుకోకూడరా, సంజాయించుండ్రి. నేను చదువుకొని 4 మాటలు దేశానికి, దేశంలో కేంద్ర మంత్రివర్గంలో అవకాశం రావడం అంటే గొప్ప అవకాశం అండి. కొన్ని లక్షల మంది బీజేపీ కార్యకర్తల శ్రమాస్వేదంతో మీకు ఆ పదవులు వస్తే, పార్టీని భ్రష్టు పట్టిస్తే ఉన్న పదవి కూడా మీకు ఇచ్చినారు. పార్లమెంట్లో మాడే అవకాశం ఎంతమందికి వస్తుంది? మంత్రికి అవకాశం వస్తే తుత్తర భాష మాట్లాడుతుంది. నీ వచ్చి అంతర్జాతీయంగా తెలంగాణ రాష్ట్రానికి పేరు తెచ్చినటువంటి కొన్ని వందల కంపెనీలను, కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చినటువంటి ఒక నాయకుడి మీద, కేటీఆర్ గారి మీద నువ్వేదో నీచుడని అసలు చెప్పడానికి కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు. ఏదో డార్క్ సీక్రెట్లు నేను బయట పెడతా, మరేదో చెప్తా, నీ బొంద పెడతావు, పెట్టు. ఏం పెడతావు? ఏం డార్క్ సీక్రెట్స్ ఉన్నాయి? మాడుకుందామా మరి ఎవరు డార్క్ సీక్రెట్ ఏందో? కరీంనగర్లో పోయి నీ కార్యకర్తలను అడుగుదామా నీకు చరిత్ర ఏందో? అసలు నిన్ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు దించారో మాడుకుందామా, చర్చ చేద్దామా? ఊరకే నోటికొచ్చినట్టు మాట్లాడి ప్రజల్లో పల్సన కావద్దు. వాళ్ళు ఏదో ప్రభుత్వం కేసు పెట్టినారు, నీవేదో ఆరోపణలు చేస్తున్నావు, పద్ధతిగా చేయి, మేము వద్దనమా? ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కదా, సాక్షులను పిలుస్తున్నారు, నిన్ను పిలిచినారు కదా, జాగ్రత్తగా మాట్లాడి నీ పని చేసుకుని నువ్వు పోనీ. ఇంకేదా నిర్మాణమైనటువంటి విమర్శ ఉంటే చేయి, కానీ నీచులు దుర్మార్గులు ఎట్లా పడితే అట్లా మాట్లాడడము, దానికి కేటీఆర్ గారు నిన్న చెప్పారు, ఇది పద్ధతైన వ్యవహారం కాదు. నీ దగ్గర ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇసుమంతైన ఆధారం ఉంటే బయట పెట్టు, లేకపోతే లీగల్ నోటీస్ పంపిస్తానంటే పంపి బెదిరిస్తున్నా. కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి, బెదిరించడానికి కాదు. ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి గౌరవాన్ని వాళ్ళు కాపాడుకునేటువంటి యొక్క హక్కు ఉంటుంది.
ప్రజా జీవితంలో ఒక మాజీ మంత్రికి ఒక ఎమ్మెల్యేను పట్టుకొని ఒక కేంద్ర మంత్రిగా ఇష్టారీతన మాట్లాడితే సహించాలనా? పొద్దున్న లేస్తే అరెస్ట్ చేయండి నీ జాగిరా లేకపోతే రేవంత్ రెడ్డి జాగిరా అంటే ఎట్లా పడితే అట్లా అరెస్ట్ చేస్తారా? ఒకటి ఏంటంటే ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇవాళ రాష్ట్రంలో బీజేపీని కాంగ్రెస్ పార్టీకి బి టీమ్గా తయారు చేసినారు నీలాంటి వాళ్ళు చేపట్టి. నీవేమో రేవంత్ రెడ్డికి అధికార ప్రతినిధిగా మారినావు. ఇది ప్రజలు అర్థం చేసుకోవట్లేదా? ఏం భాష మాడుతున్నారు మీరు? ఇటువంటి చిల్లర మాటలకు బ్రాండ్ అంబాసిడర్ తయారైతే ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదో సిబిఐని చెప్పండి మేము అరెస్ట్ చేసేవాళ్ళం. సిబిఐని జేబు సంస్థనా? ఈడీ మీద ఏమన్నా జేబు సంస్థనా? అంటే సిబిఐకి ఇయ్యంగానే ఏం విచారణ లేకుండా అరెస్ట్ చేస్తారా? ఎందుకు అరెస్ట్ చేస్తారంటే నాకు అర్థం కాదు. ఏముందని అరెస్ట్ చేస్తారు నాకు అర్థం కాదు. విచారణ చేస్తున్నావు కదా, కేంద్ర ప్రభుత్వం నీ దగ్గరనే ఉంది కదా. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు కనబడతలేవా? కమిషన్ల ప్రభుత్వం కనబడతలేదా అంటున్నా. నువ్వు అక్కడ అధికార పక్షంలో ఉన్నా, ఇక్కడ ఉంది ప్రతిపక్షంలా. ఇక్కడ మాట్లాడనే సోయి లేదా? ఈ రాష్ట్రం అభివృద్ధి పట్ల సోయి లేదు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి యొక్క దుర్మార్గాల పట్ల సోయి లేదు, వాళ్ళ వైఫల్యాల పట్ల సోయి లేదు, ప్రజల సమస్యల పట్ల సోయి లేదు. రోజు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ నిడితే ఇవాళ ఒక విషయం అర్థం కావాలి. నేను ఇంతకుముందు చూశాను ఆయన మాడుతూ ఉంటే ఏమని, ఈ విచారణ టైంపాస్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఎందుకు పోయినావు? డ్రామాలు ఆడుతున్నా అంటున్నావు. మరి నువ్వు డ్రామా వేసం వేసుకొని పోయినా వాడికి? నేను పోయిందంటే డ్రామాలాగానే కనపడ్డది ప్రజలకు. మరి టైంపాస్ విచారణకు ఎందుకు పోయినావు? అంటే మెదడుకు నోటికి కనెక్షన్ లేదు, ఏది పడితే అది మాట్లాడాలి. అలా విలేకరులు అడుగుతూ ఉండేవాళ్ళని. మరి కేంద్ర ప్రభుత్వం మీ దగ్గరనే ఉంది కదా సార్ అంటే అదంతా వేరు. మమతా బెనర్జీ అంటే కేసీఆర్ గారిని గుర్తుపట్టలేదట. ఎవడైనా మెడకాయ మీద తలకాయ మాట మాట్లాడండి, ఇది నాకు అర్థం కాదు. బుర్రల కింద గుర్జునోడు కేసీఆర్ అంటే మమతా బెనర్జీ గుర్తుపట్టలేదట. నువ్వు ఏంది, నీ దుకాణం ఏంది, నీ కథ ఏంది? అసలు నిన్ను తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రి ఎవడన్నా గుర్తుపడతాడా? పోనీ కేంద్ర మంత్రి అంటే కూడా ఎవడన్నా అరే నేను కేంద్ర మంత్రి అయినా బ్రహ్మాండంగా మాట్లాడతాను అనుకుంటారా? నేను చూసిన తర్వాత మన నోరు ఇప్పుడే కంపేనా. 50 సంవత్సరాలు పైగా 5 దశాబ్దాల పైగా రాజకీయ అనుభవం ఉండి కేంద్ర మంత్రిగా పనిచేసి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకునిగా, తెలంగాణ రాష్ట్ర సాధకునిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి దేశంలో పేరు సంపాదించిన నాయకుడిని మమతా బెనర్జీ గుర్తుపట్టలేదట, ఇంకెవరు పరిచయం చేసినట. ఏమన్నా కొద్దిగానైనా మాట్లాడేటప్పుడు మనం మాట్లాడితే జనం ఏమనుకుంటారు అంటే ఏమనుకుంటారు అనుకుంటే ఇట్లా మాట్లాడనుకోండి, అది వేరు. ఓ పద్ధతి లేకుండానే కదా మాట్లాడేది మీరు. కాబట్టి ఇటువంటి చిల్లర మాటలు బంద్ చేసుకుంటే మంచిది. నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఇంకోటి ఏదో చెప్తున్నారు నిన్న, ఏదో సీక్రెట్ సంపాదన, ఇంకో సంపాదన నీ దగ్గరే ఉంటే రాశాలు చెప్పరాదు. మరి నీ కొడుకు గురించి ఏమన్నా మాట్లాడితేనేమో ఏడు చెప్తాను. మొన్న నా కొడుకులా ఓ షర్ట్ వేసి కాస్ట్లీ షర్ట్ వేసుకుంటున్నా. మేము ఎప్పుడు కూడా పదవులు ఉన్నా లేకుండా మాలాంటలో ఒక పద్ధతిగా మాట్లాడుతాం. ప్రజా జీవితంలో 15 ఏళ్ళు మేము కూడా రాజకీయంలో ఉన్నాం, కానీ ఎవరి గురించి అట్లా మాట్లాడాం. ఇవాళ నువ్వు కేటీఆర్ గారి గురించి, కేసీఆర్ గారి గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు నేను చెప్తున్నా. నేను చూసిన సోషల్ మీడియాలో, నాకు తెలియదు, ₹1,50,000 షర్ట్ వేసుకున్నాడు ఆయన కొడుకు అని ఎవరు చెప్పాను. అది ఎంతవరకు నిజం నాకు తెలియదు. మరి కాస్ట్లీ షర్ట్ వేసుకుని నువ్వే చెప్పినావు, కాస్ట్లీ షర్ట్ వేసుకున్నాడని అందరు తిడుతున్నారు మా వాడిని. మరి నువ్వు మందిని ఎందుకు అంటున్నావు? నీకెడికలు వచ్చినాయి. మరి ఆస్తులు అమ్మి ఇంకేదో అమ్మి ఎన్నికల్లో పోటీ చేసినావని ఆయన చెప్పుకుంటే నిన్న నేను ఎక్కడో. మరి ఇవాళ ఎడికలు వచ్చినాయి మీ దగ్గర సొంత ఆస్తులు? ఇవాళ బీజేపీలలో ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళు గతంలో ఎక్కడ ఉన్నారు, ఇవాళ వాళ్ళ యొక్క ఆస్తుల గురించి మరి మాట్లాడదామా? వాళ్ళకి ఎడికలు వచ్చినాయో మాట్లాడదామా? అరే నువ్వు వ్యక్తిగతంగా ఎందుకు మళ్ళీ దాంట్లోనే నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. కొద్దిగా మెదడుకు నోటికి కనెక్షన్ ఉన్నట్టు మాట్లాడండి. ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి ఒక ఇంగిత జ్ఞానం పెట్టుకొని మాట్లాడండి. అంతేగాని ఇష్టారీతిగా మాట్లాడేది. మళ్ళీ ఇంకో విషయం, మేము హిందూ ధర్మ రక్షణ కోసం మాట్లాడుతున్నాను. కేటీఆర్కు చేతనైతే కుటుంబంతో సహా
ఏంది నువ్వు అంచుకున్న గుడికి వస్తావా, టైంకి వస్తావా, సభ్యులతో వస్తావా, తడిబట్టలతోటి? ఏం పిచ్చి మాటలే నాకు అర్థం కాదు. నీ పిచ్చి రాజకీయానికి ఇంకా మనమే తిట్టుకుంటున్నామంటే ఇంకా కుటుంబాలను తీసుకురావాలి. ఏమైనా బుద్ధిగానే ఉన్న మాటలు అంటే నాకు అర్థం కాదు. కుటుంబాలను ఎందుకు తీసుకొస్తారండి? రాజకీయం చేసేది మనం కదా, తెలుసుకుందాం కదా. సైద్ధాంతికంగానో ప్రజా జీవితంలో సమస్యల పట్ల నీ చిత్తశుద్ధి, నా చిత్తశుద్ధి, మీ కెపాసిటీ, మా కెపాసిటీ ప్రజల్లో తెలుసుకుందాం కదా. కుటుంబ సభ్యులను గుళ్ళకు రమ్మనుడు, ఈ తడిబట్టలతో ప్రమాణాలు, నీకు ఇంతకంటే ఏం రాదు. నీకు తెలిసిన కదా ఒక్కటే ముచ్చట. ఇక నువ్వు ఒక్కరిని హిందూ ధర్మరక్షణ చేస్తావు, మేము ఎవరైనా చేస్తలేము, మాకు తెలియదు. యాదాద్రి గుడి కట్టింది ఎవరండి? యాదగిరి గుట్ట నిర్మాణం చేసింది ఎవరు? భారతదేశంలోనే ఈ అట్లీస్ట్ దక్షిణాది రాష్ట్రాల్లో ఓ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత బ్రహ్మాండంగా తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ప్రజలందరూ ఇలవేలిపోయినటువంటి ఒక గొప్పదైనటువంటి గుడిని పునర్నిర్మించింది ఎవరు? కేసీఆర్ గారు కాదా? వారికి హిందూ ధర్మరక్షణ తెలియదు. ఇక నీకెరక మాట్లాడితే మంచిగా ఉండదు. భద్రాచలం రామనారాయణకి ఎన్ని పైసలు పట్టుకొచ్చారా మీరు? సమ్మక్క సారక్కకి ఎన్ని పైసలు ఇప్పించారు మీరు? మీ సంగతి నాకు తెలియదు, ఇక మాకు ఎవరికి తెలియదు. గుడి దగ్గర నీలాంటి వాళ్ళ యొక్క చిల్లర సవాళ్లకు స్పందించాల్సిన అవసరం కేటీఆర్ గారికి లేదు. మేమందరం సమాజం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూడా అక్కర్లే, నీ తుత్తర భాషకు చాలామంది వాడేవాళ్ళు ఉన్నారు. కొద్దిగానైనా నీకు వచ్చిన పదవికి, ఆ హోదాకు తగ్గట్టు మాట్లాడితే ప్రజల్లో ఏమైనా గౌరవం ఉంటుంది. అంతేగాని పిచ్చి పిచ్చి సవాళ్ళు అంటే గుడి దగ్గర ఇక మాకేం పని లేదు. గుడికి పోతాం, ఎందుకు పోతామండి? మనం దేవుని యొక్క ఆశీస్సుల కోసం పోతాం, పూజలు చేసుకోవడానికి పోతాం, రాజకీయాలు చేసుకోవడానికి పోతాం. నీలాగా అవసరమా? నేను ఇంతకుముందు చూశాను అది తడిబట్టలతోరా. ఏందండి ఈ సంస్కృతి? నాకు అర్థం కాదు. మానుకోవాలి ఇటువంటి సంస్కృతి. ఇటువంటి సంస్కృతిని బీజేపీ నాయకులు ఖండించాలి. రాజకీయ సవాళ్ళ కోసం వాడుకునే అవసరం ఏముందండి? అదొక భావన. ధర్మాన్ని పాటించడం, ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తారు, ఎవరి ధర్మాన్ని వాళ్ళు రక్షణ చేస్తారు. దాని గురించి ఏందండి నాకు అర్థం కాదు. పొద్దున్న లేస్తే ఇటువంటి చిల్లర సవాళ్ళ కేటీఆర్ గారు అవసరం లేదు, మేము చూసుకుంటాం. నీకు అవసరమైతే పార్లమెంట్లో కూడా ఆ మధ్య చూసినాను పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కేసీఆర్ గారి గురించి. ఆ మధ్య ఏదో ఈయన పిచ్చి మాటలు చెప్తే చాలా ఉన్నాయి. కేసీఆర్ గారికి ఏదో బీదర్లో ప్రింటింగ్ ప్రెస్ ఉందని మాట్లాడు నవ్వుకున్నారు అందరూ. దానికి ఏదో కేసు కూడా పెట్టినాం మేము. ఏమన్నా కొద్దిగానైనా ఈయన కోరుకుంటే అరెస్టులు వస్తాయా? రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయండి అన్న. నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ సరిగ్గా అమలు చేస్తలేరని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతున్నారు. మళ్ళీ యూరియా సమస్య వచ్చింది, కరెంటు సమస్యలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు, హామీలు ఏం అమలు అవుతలేవు. ఎస్ఎల్బీసీలా ఇంకా కొన్ని శవాలే బయటికి రాలేదు. అక్కడ ఏం పరిస్థితితో తెలియదు. ఒక్కనాడు మాట్లాడినావా? బనకచెర్ల మీద మాట్లాడినావా? ఒక్కనాడైనా? ముందు మనకు అర్థం కావాలి కదా ముచ్చట ఏందో మాడాలంటే. ఇన్ని సమస్యలు మేము ఈ ప్రభుత్వం మీద, ఈ బనకచెర్లు అనుకోండి, లేకపోతే అనేక రకాల సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుతుంటే ఎంతసేపటికి పిచ్చి మాటలు, పిచ్చి వ్యవహారాలు తప్పితే మీకు ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి యొక్క పదవులను సద్వినియోగం చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులో, లేకపోతే స్కీమ్సో, విభజన అంశాలు ఏదైనా గది మాట్లాడరాదు. ఏమైనా పేరు వస్తుంది. చూస్తుంటే ఇప్పుడు కూడా 2 సంవత్సరాలు అయిపోయింది, దగ్గర సంవత్సరంన్నర అయిపోయింది. ఏం సాధించినాయో మీరు ఇద్దరు? నాకు అర్థం కాదు. 2 కేంద్ర మంత్రులు, 8 ఎంపీలు శని పట్టినట్టు పట్టిన కానీ ఒక్క పైసా తెలంగాణ రాష్ట్రానికి. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా మిత్రమా, మీరు అనుకుంటే అరెస్టులు కావు. మీరు ఇట్లా ఏదో ఏమంటారు తాటిమట్ట సప్పుడులు ఏమంటారు కదా, ఈ తాటాకు సప్పుడులు నడవాయి. మీరు రేవంత్ రెడ్డి కలిసి ఎన్ని తమాషాలు చేసినా అయ్యేదే ఉండదు. రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఆడ బీసీ రిజర్వేషన్ కోసం బీసీ బిడ్డలు కొట్లాడుతున్నారు. మరి మీ వంతు ప్రయత్నం ఏంది? మీ కేంద్ర మంత్రుల వంతుగా గా పనులు చేయండి, పనికొచ్చేటివి. ఇంత లాస్గా మాట్లాడుతున్నావు కదా, నీ పార్లమెంట్ సెగ్మెంట్లో నువ్వు కేటీఆర్ గారికి సవాల్ చేస్తున్నావు కదా. గంత దుకాణం నీకు లేదు, కానీ మేము సవాల్ చేస్తున్నాం. రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలల్లో నీ పార్లమెంట్ సెగ్మెంట్లో ఓ 50% స్థానిక సంస్థలల్లో ఆ ఎంపీటీసీలు, జడ్పీసీలు గెలిపి నీకు దమ్ముంటే ఎంతసేపటికి ఏదో ఒక అంశం మీద ప్రజలు ఓట్లేసినంత మాత్రాన, పదవులు వచ్చినంత గొప్పోళ్ళు కారు. నేను ఇప్పటికైనా బండి సాగించి చెప్తా ఉన్నాను, ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడడం బంద్ చేసి రాష్ట్రానికి
ప్రజలకు పనికొచ్చేది, మీ పార్లమెంట్ సెగ్మెంట్ వాళ్ళకు పనికొచ్చే అంశాలు మాట్లాడితే కనీసం మీకు ఓట్లు వేసిన ప్రజలు కృతజ్ఞతగా ఉంటారు. ఓట్లు వేసినందుకు మీకు ఏమన్నా సార్థక దక్కు తప్పితే కేసీఆర్ను కేటీఆర్ను తిడితే పెద్దోని అయిపోవు. నీవు ఎన్ని మాటలు మాట్లాడినా ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఒక జోకర్లాగా మిగిలిపోతావు తప్పితే ప్రజా జీవితంలో పేరు తెచ్చుకోలేమనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. దమ్ముంటే చేతనైతే ఏదో పెడతానంటున్నావు బయటపెట్టు, నీ సంగతి కూడా మేము చూస్తాం.